నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అలంకృత్ జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అలంకృత్ జ్యువెలర్స్‌లో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అసలు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఈ రోజు ఎపిసోడే స్పెషల్ ఎపిసోడ్ అండి. ఈ రోజు మనం అహల్య కలెక్షన్స్ చూడబోతున్నాము. మన అలంకృత్ జ్యువెలర్స్‌లో స్పెషల్ కలెక్షన్స్ అండి అవి. యూనిక్ వెరైటీస్ చాలా రేర్‌గా దొరికేటువంటి కలెక్షన్స్ మన దగ్గర స్పెషల్‌గా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా డిజైనర్ కలెక్షన్స్ అండి. ఇప్పుడు నేను చూపించేటువంటి కలెక్షన్స్ మీకు మళ్ళీ కావాలన్నా కూడా డిజైన్ చేంజ్ అవుతుంది కానీ సేమ్ డిజైన్ అయితే అవైలబుల్‌గా ఉండదు. సో అంత యూనిక్ అండ్ స్పెషల్ ఐటమ్ ని ఈ రోజు ఎపిసోడ్ లో నేను మీకు చూపిస్తున్నాను. చాలా లైట్ వెయిట్ లో అండి, 18 క్యారెట్స్ లో డైమండ్స్ లో మంచి కలెక్షన్ ఉంది. సో లేట్ చేయకుండా కలెక్షన్స్ చూసేద్దాం. నాకైతే చాలా బాగా నచ్చాయండి వెరైటీస్. సో మీ అందరూ కూడా వెంటనే విజిట్ చేయండి, కలెక్షన్స్ ని పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్ గా గోల్డ్ కానీ డైమండ్ కానీ మనం చూసేటువంటి కలెక్షన్స్ వేరండి. బట్ ఇప్పుడు నేను చూపించేటువంటి కలెక్షన్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ వెరైటీస్ అండి. నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కలెక్షన్. ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంటుందా అని అనిపించింది నాకు అది చూసిన తర్వాత. సో లేట్ చేయకుండా మీకు ఆ కలెక్షన్స్ చూపిస్తా. అంతకంటే ముందు షోరూమ్ అడ్రస్ వచ్చేసి మనకి హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ మ్యాక్ షోరూమ్ పక్కనే అలంకృత్ జ్యువెలర్స్ అవైలబుల్ గా ఉందండి. కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో పెద్ద షోరూమ్, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మీ అందరూ కూడా విజిట్ చేసి షాప్ చేయండి. లేట్ చేయకుండా కలెక్షన్స్ చూద్దాం. అహల్య కలెక్షన్స్ లో ఫస్ట్ వెరైటీ చూస్తున్నామండి. కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత యూనిక్ గా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చేసి కంప్లీట్ డిజైనర్ కలెక్షన్స్ అండి. సేమ్ ప్యాటర్న్ లో సేమ్ డిజైన్ మళ్ళీ మనకు కావాలంటే దొరకదు. ఎందుకంటే బేసిక్ గా ఏవైనా జ్యువెలరీ మనం చేసిన తర్వాత స్టోన్ అనేది ఫిక్సింగ్ చేస్తాం. బట్ ఇదేంటంటే స్టోన్ ని బట్టి మనం డిజైన్ అనేది చేస్తామండి. స్టోన్స్ ఇన్ ద సెన్స్ ఇవి మనకి ఏవైతే బీట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ సైజ్ ఏదైతే మనకి సైజ్ దొరుకుతుందో దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి పోల్కీస్, దాంతో పాటు సింగిల్ కట్ డైమండ్స్ లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. 3 లేయర్స్ లో తీసుకుంటున్నాము. కంప్లీట్ డిజైనర్ పీస్. సో ఫస్ట్ లేయర్ అంతా కూడా ఇవి పోల్కీస్ వస్తాయి. పోల్కీస్ తో పాటు ఇవి వచ్చేసి మనకి రష్యన్ ఎమరల్డ్స్ అనేవి హైలైట్ చేసుకుంటున్నాం. డ్రాపింగ్స్ అన్ని కూడా రష్యన్ ఎమరల్డ్స్. సైడ్స్ లో మొత్తం కూడా డైమండ్, సింగిల్ కట్ డైమండ్స్ వస్తాయి. సో ఇదంతా కూడా ఫస్ట్ లైన్ అండి. సెకండ్ లైన్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనం డ్రాప్ షేప్ లో తీసుకుంటున్నాం కదా రష్యన్ ఎమరల్డ్స్. ఇవి వచ్చేసి మనం ఓవల్ షేప్ లో తీసుకుంటున్నాం. అండ్ థర్డ్ లైన్ లో డ్రాప్ తో పాటు ఇంకొక సింగిల్ కట్ డైమండ్స్ లో మనం యూస్ చేసుకుంటూ ఒక 3 లేయర్స్ వరకు హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ మిడిల్ పార్ట్ పెండెంట్ చూడండి ఎంత యూనిక్ డిజైన్ తీసుకుంటున్నాము. పికాక్ డిజైన్, పోల్కీస్ అండ్ పికాక్స్ లో మొత్తం కూడా సింగిల్ కట్ డైమండ్స్ ఇస్తూ ఇది వచ్చేసి మనకి టర్మలిన్ స్టోన్ వస్తుందండి. ఈ స్టోన్ సైజ్ ని బట్టి మనకి డిజైన్ అనేది రెడీ అవుతుందండి. ఈ స్టోన్ మనకి ఏ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉంటుందో ఆ సైజ్ ని బట్టి మనకి డిజైన్ అనేది వస్తుంది. సో మనకి కావాల్సినటువంటి సైజెస్ లో అయితే దొరకవు. అక్కడ ఉన్నటువంటి సైజెస్ లో మనం కస్టమైజ్ చేస్తాం ఇవి. అండ్ ఇవి వచ్చేసి మనకి పికాక్స్ ని హైలైట్ చేసుకుంటున్నాం. కిందంతా కూడా మళ్ళీ మనకి బీట్స్ అనేవి డ్రాప్ చేసుకుంటున్నాం. సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కి మనకి జ్యువెలరీకి మనకి ఇయర్ రింగ్స్ తీసుకుంటే సేమ్ ఏదైతే పెండెంట్ స్టైల్ ఉందో అదే పెండెంట్ స్టైల్లో మనం ఇయర్ రింగ్స్ అనేవి డ్రాప్ చేసుకుంటున్నాం. పైన స్టడ్లో ఒక సర్కిల్ డిజైన్స్లో పికాక్ని డ్రాప్ చేస్తున్నాం. కిందంతా కూడా పెండెంట్ హ్యాంగింగ్కి తీసుకుంటున్నామండి. అక్కడక్కడ పోల్కీస్, అలాగే సింగిల్ కట్ డైమండ్స్, మిడిల్ పార్ట్లో కూడా టర్మలిన్ స్టోన్ని హైలైట్ చేసుకుంటూ కింద డ్రాపింగ్స్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ కూడా మనకి మొత్తం ఎమరల్ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 108 గ్రామ్స్ అండి. ఏదైతే నెక్ పీస్ ఉందో ఇది. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 86 గ్రామ్స్. టాప్స్ మళ్ళీ మనకి సపరేట్ వెయిట్ వస్తుంది. సపరేట్ వెయిట్ అంటే గ్రాస్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్. సో ఇవి యూనిక్ కలెక్షన్స్ అండి, డిజైనర్ వెరైటీస్. తప్పకుండా పర్చేస్ చేసుకొని నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది కూడా మనం యూనిక్ కలెక్షన్లోనే తీసుకుంటున్నాం. ఇది కూడా మనకి అహల్య జ్యువెలరీ వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఏవైతే మనం స్టోన్స్ యూస్ చేస్తున్నామో ఈ స్టోన్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ సైజెస్లోనే ఉంటాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఏదైతే స్టోన్ దొరుకుతుందో అదే స్టోన్ స్టైల్లో మనం డిజైన్ అనేది చేస్తాము. సో ఇవన్నీ కూడా మనకి రష్యన్ ఎమరల్డ్స్లో తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకి టర్మరిక్ స్టోన్ అనేది తీసుకుంటున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ ప్యాటర్న్ తీసుకుంటే ఇవి వచ్చేసి పోల్కీస్ అనేవి తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎమరల్డ్ సైడ్లో మొత్తం కూడా సింగిల్ కట్ డైమండ్స్ వస్తాయి. ఇవి కూడా
పోల్కీస్తోని ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ని హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఎమరల్డ్స్ వస్తాయండి, రష్యన్ ఎమరల్డ్స్. సైజెస్ డిఫరెంట్ ఉంటాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందండి. కలర్ షేడ్ అంతా, టెక్స్చర్ అంతా కూడా న్యాచురల్ అనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ అనేవి యూస్ చేసాం మనం, స్టోన్స్ అన్ని కూడా. పోల్కీస్ కూడా చూస్తున్నారు కదా షైన్ ఎలా వస్తుందో. అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ అలాగే మనకి రష్యన్ ఎమరల్డ్స్ అనేవి సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. కింద పెండెంట్ చూడండి, డిఫరెంట్ పెండెంట్ అండి. మొత్తం కూడా పికాక్, ఆ పికాక్ ఫెదర్ని హైలైట్ చేసుకుంటూ ఆ ఫెదర్లో పెద్ద పెద్దగా మనం పోల్కీస్ ఇస్తున్నాము. అండ్ సన్న డిజైన్ ఏదైతే వస్తుందో అదంతా కూడా మనకి సింగిల్ కట్ డైమండ్స్లో వస్తుంది. అండ్ కింద డ్రాపింగ్స్ అన్ని కూడా మళ్ళీ మనం ఎమరల్డ్స్తో డ్రాపింగ్ ఇస్తున్నాం. సో ఈ సైజ్ అండ్ షేప్ కూడా చూస్తున్నారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. టర్మరిక్ స్టోన్ అండి ఇది. సో డిఫరెంట్గా తీసుకుంటున్నాము కలెక్షన్ని. సేమ్ కలెక్షన్ మళ్ళీ మనకు కావాలంటే ఇది రిపీట్ అవ్వదండి, స్టోన్ సైజ్ అలాంటివి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ సేమ్ ప్యాటర్న్ ఏదైతే మనం నెక్ పీస్ డిజైన్ చేసామో ఇలా మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఇయర్ రింగ్స్ సపరేట్ వెయిట్ అండి, నేను ఆ వెయిట్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి పోల్కీస్తో ఒక స్టడ్ డిజైన్. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి ఎమరల్డ్స్ అనేవి డ్రాప్ చేసుకుంటున్నాం. కింద కూడా చూడండి 3D లాగా మనం ఎంబోస్ చేసుకుంటూ మనం డిజైన్ అనేది హైలైట్ చేస్తున్నాం. అండ్ ఇవన్నీ కూడా మనకి 18 క్యారెట్స్ గోల్డ్లో డిజైన్ చేసుకున్నటువంటి కలెక్షన్స్ అండి. సో మనకి నెక్ పీస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 70 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 55 గ్రామ్స్. టాప్స్ మనకి ఏవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్, గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. ఇంకొక కలెక్షన్ అండి, చాలా డిఫరెంట్ కలెక్షన్ అండ్ యూనిక్ వెరైటీ అండి. బేసిక్గా మీకు ఇలాంటి కలెక్షన్స్ దొరకడమే కష్టం, అందులో ఇలాంటి స్పెషల్ పీసెస్ అనేవి మన దగ్గర స్పెషల్గా కస్టమైజ్ చేసినటువంటి కలెక్షన్స్ అండి. ఇవే కాదు, ఈ కలెక్షన్స్లో అహల్య జ్యువెలరీస్లో మన దగ్గర ఇంకా వెరైటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏ కలెక్షన్ కూడా మనకి రిపీట్ అవ్వదు, డిజైన్ అనేది రిపీట్ అవ్వదు. ఇది వచ్చేసి స్పెషల్ ఎడిషన్ అండి. ఇవన్నీ కూడా స్పెషల్ ఎడిషన్స్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మనకి డిజైన్స్ రిపీట్ అవ్వవు కాబట్టి. ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా, ఎంత స్పెషల్గా కనిపిస్తుందండి. సో ఇది ఒక్క నెక్ పీస్ వేసుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు, అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తీసుకుంటే ఇది కంప్లీట్ లైట్ వెయిట్లో తీసుకుంటున్నాం. అండ్ 18 క్యారెట్స్లో వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం రీజనబులే వస్తుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 82 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి మనకి 66 గ్రామ్స్లో తీసుకుంటున్నాం. సో డిజైన్ డీటెయిలింగ్కి వెళ్ళిపోతే అండి, కంప్లీట్గా మనకి రష్యన్ ఎమరల్డ్స్ అనేవి ఇక్కడ మనం తీసుకుంటున్నామండి. సైజెస్ కూడా డ్రాప్ షేప్లో ఉన్నా కూడా సైజ్ అంతా కూడా మనకి డిఫరెంట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత న్యాచురల్గా ఉందో. కలర్ షేడ్లోనే ఆ స్టోన్లో ఉన్నటువంటి టెక్స్చర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, ఇది న్యాచురలా కాదా అని మీకే తెలిసిపోతుంది. సో కంప్లీట్ న్యాచురల్ స్టోన్స్ని యూస్ చేసుకుంటూ పోల్కీస్ని సైడ్స్లో మొత్తం కూడా హైలైట్ చేసుకుంటూ సింగిల్ కట్ డైమండ్ డిజైన్ అంతా కూడా క్రీపింగ్లో యూస్ చేసుకుంటూ తీసుకుంటున్నాము. ఇది మనకి మిడ్ వేరియంట్ అండ్ అలాగే లాంగ్ వేరియంట్ 2 స్టైల్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ పెండెంట్ డ్రాపింగ్ వచ్చేసరికి అండి చూడండి, మొత్తం కూడా పోల్కీస్తో హైలైట్ చేసుకుంటున్నాం. పోల్కీస్తో పాటు ఇది మనకి టర్మలిన్ స్టోన్ అనేది వస్తుంది. టర్మలిన్ స్టోన్తో సైడ్లో మొత్తం కూడా క్రీపింగ్ డిజైన్, పింక్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేసుకుంటూ ఇక్కడ చూడండి ఒక జుమ్కా ఇస్తున్నాం. ఆ జుమ్కాలో కూడా మనం పోల్కీస్ అనేవి హైలైట్ చేసుకుంటూ కింద పంకిన్ బీట్స్ అనేవి తీసుకుంటున్నాం అండి. పంకిన్ బీట్స్ కూడా మనకి రష్యన్ ఎమరల్డ్స్లో వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పంకిన్ బీట్స్ అనేవి చాలా ట్రెండీగా రన్ అవుతున్నాయి. సో ఈ కాంబినేషన్కి ఈ పంకిన్ బీట్స్ రావడం వల్ల కూడా నెక్ పీస్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో బేసిక్గా గోల్డ్ కానీ డైమండ్ కానీ ఇవి మనం ఏమైనా పర్చేస్ చేసుకున్నప్పుడు రెగ్యులర్ డిజైన్స్ వేరండి. ఈ కలెక్షన్స్ కంప్లీట్ యూనిక్ ఎడిషన్, యూనిక్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా. సో దీనికి మనం ఏవైతే ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తున్నామో ఇయర్ రింగ్స్ సపరేట్ వెయిట్ అండి. టాప్స్ అంటే మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. పైన వచ్చేసి మనకి రష్యన్ ఎమరల్డ్స్ డ్రాప్ షేప్లో తీసుకొని బేస్ అంతా కూడా మనకి 3D లాగా ఎంబోస్ చేసుకుంటూ మనకి సింగిల్ కట్ డైమండ్స్లో హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ డ్రాపింగ్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డ్రాపింగ్ అండి. పోల్కీస్తో హైలైట్ చేసుకుంటూ కిందంతా కూడా రష్యన్ ఎమరల్డ్స్, ఇవి మనకి పంకిన్ బీట్స్లో తీసుకుంటున్నాం, పంకిన్ షేప్లో. అండ్ హాఫ్ జుమ్కా వస్తుంది. మిడిల్ పార్ట్లో కూడా మనకి టర్మలిన్ స్టోన్ అనేది హైలైట్ చేసుకుంటున్నాం. సో చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. బేసిక్గా ఇవి రెండు పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటుంది. అలా కాకుండా మీరు వేరే డ్రెస్సెస్ కానీ శారీస్ పైన కూడా జస్ట్ ఇలా టాప్స్ పెట్టుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుందండి. లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్స్ అండి ఇవి. తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి, కలెక్షన్స్ని చూడండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, ఇది చోకర్ కలెక్షన్ తీసుకుంటున్నాం. బ్యూటిఫుల్గా సింపుల్గా హైలైట్ చేసుకుంటూ లైట్ వెయిట్లో డిజైన్ చేసామండి. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 49 గ్రామ్స్ వస్తుంది, నెట్ వెయిట్ వచ్చేసరికి 25 గ్రామ్స్లో మాత్రమే డిజైన్ చేసుకుంటున్నామండి. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం చైన్ తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా బీట్స్లో వస్తుంది అనమాట. సో ఒక 6 to 7 లేయర్స్ వరకు 2 సైడ్స్ కూడా హైలైట్ చేసుకుంటూ, సో మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డైమండ్, సింగిల్ కట్ డైమండ్స్ అలాగే పోల్కీస్ యూస్ చేసుకుంటూ ఒక మంచి ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటున్నామండి. మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ డిజైన్తో పాటు మనకి పోల్కీస్, కింద
కిందంతా కూడా డ్రాప్ డిజైన్ తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి మనకి సింగిల్ కట్ డైమండ్స్, పైన కూడా చిన్న డ్రాప్ డిజైన్ సింగిల్ కట్ డైమండ్స్లో పోల్కీస్తో హైలైట్ చేస్తున్నాం. సో ఇయర్ రింగ్స్ ఏవైతే తీసుకుంటున్నామో స్టడ్ స్టైల్ తీసుకుంటున్నామండి. సో మంచి ఫ్లవర్ డిజైన్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా పోల్కీస్, పైన కూడా పోల్కి అండ్ సైడ్లో మొత్తం కూడా సింగిల్ కట్ డైమండ్స్, కింద వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎమరల్స్ అనేవి హైలైట్ చేసుకుంటున్నాం. సో ఇది మనకి నెక్ పీస్ వెయిట్ వచ్చేసరికి 49 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసరికి 25 గ్రామ్స్, గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 49 గ్రామ్స్ అండ్ టాప్స్ ఏవైతే స్టడ్స్ ఉన్నాయో ఇది వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ 15 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 12 గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అండి. ఇది కూడా పోల్కీ కలెక్షన్లో తీసుకుంటున్నాం. ఇది కూడా మనకి 18 క్యారెట్స్లో వస్తుంది. సింగిల్ కట్ డైమండ్స్ అండ్ పోల్కీస్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం అండ్ నవరత్న కాన్సెప్ట్లో రన్ చేసుకుంటున్నాం అండి ఈ నెక్ పీస్ని. సో ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 31 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. నెట్ వెయిట్ వచ్చేసరికి 27 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది అండ్ టాప్స్ వచ్చేసరికి మనకి సపరేట్ వెయిట్ అండి. అవి నేను మీకు టాప్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వెయిట్ మెన్షన్ చేస్తాను. సో ఇదంతా కూడా మనం కంప్లీట్గా కంటెస్ట్ స్టైల్ లాగా తీసుకుంటున్నామండి. ఆ షైనింగ్ చూస్తున్నారు కదండి, గోల్డ్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో దీనికి హ్యాంగింగ్స్ లాగా మనం 9 పెండెంట్స్ లాగా తీసుకుంటున్నాం. కంప్లీట్ నవరత్న కాన్సెప్ట్ అండి. మనకి ఇవన్నిటి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు పోల్కీస్ సింగిల్ కట్ డైమండ్స్లో బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నాం. మనం ట్రెడిషనల్ వేసుకున్నా, ఇండో వెస్టర్న్ స్టైల్ వేసుకున్నా, లేదా మనం ఏదైనా ఫ్యాన్సీ శారీ క్యారీ చేసినా కూడా ఈ నెక్ పీస్ అనేది సూపర్గా సెట్ అవుతుంది. అండ్ దీనికి పేరప్గా మనం ఇయర్ రింగ్స్ ఏవైతే డిజైన్ చేసామో టాప్స్లో మనకి గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ మాత్రమే అండి. ఇది కూడా మనకి 3D స్టైల్ లాగా ఎంబోస్ చేసుకుంటూ ఒక లేయర్ లాగా తీసుకొని మనకి ఒక స్టెప్ అప్ లాగా తీసుకొని సింగిల్ కట్ డైమండ్స్ అండ్ మిడిల్ పార్ట్లో కూడా రెడ్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. అవి కూడా నవరత్నాల్లోనే వస్తాయండి. సో మిస్ చేసుకోవద్దు, కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్స్ అండి ఈరోజు ఎపిసోడ్లో మనం చూసినటువంటి కలెక్షన్స్. అండ్ దీంతో పాటు మనకి ఇంకా కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీ అందరూ కూడా తప్పకుండా అలంకృత్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. ఈ రోజు నేను చూపించినటువంటి డిఫరెంట్ లిమిటెడ్ ఎడిషన్స్ కలెక్షన్స్ ఇంకా మీరు చాలా చూడొచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, కలెక్షన్స్ చాలా యూనిక్గా అనిపించాయి కదా, నాకు కూడా అంతే యూనిక్గా డిఫరెంట్గా అనిపించాయండి. అండ్ బేసిక్గా మనం పర్చేస్ చేసుకోవడం వేరండి, గోల్డ్ అయినా డైమండ్ అయినా పర్చేస్ చేసుకోవడం వేరు. బట్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి. అలాంటిది మన అలంకృత్ జ్యువెలర్స్లో లైట్ వెయిట్లో రీజనబుల్ ప్రైసెస్ అండి. బేసిక్గా గోల్డ్ అయినా డైమండ్ అయినా ఎక్కడైనా సేమ్ ప్రైస్ ఉంటుంది, కానీ మేకింగ్ వేస్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. విజిట్ చేయండి, కలెక్షన్స్ చూడండి, కంపేర్ చేసుకోండి, దాని తర్వాత మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. 916000000905 నంబర్. మరొక ఎపిసోడ్తో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.